గౌరవనీయులు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రవీంద్రారెడ్డి గారు, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారు, పార్లమెంటు కడప పార్లమెంట్ సభ్యులు అజయ్ రెడ్డి గారు, పెద్దలు రఘురామరెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, పెద్దలు గోవింద్ రెడ్డి గారు, రామసుబ్బారెడ్డి గారు, అదే రామాంజలి రెడ్డి గారు, మన కడప మాజీ డిప్యూటీ అమ్మాయి గారు, సుధమ్మ గారు, రమేష్ యాదవ్ గారు, రామచంద్రారెడ్డి గారు, ఇంకా ఇక్కడ చేసిన చాలా మంది మిత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ ఆఫీస్ డైరెక్టర్లు, మీడియా అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం గురించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పటికే వివిధ దశల్లో ఉత్తమంగా మీరు మీడియాలో మనం కూడా రాయలసీమలో నేను రీజనల్ కోఆర్డినేటర్గా ఉండే 6 జిల్లాల్లో 5 జిల్లాలకి ఇదే లాస్ట్ జిల్లాగా కడప కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం. ఇది 4 దశల కార్యక్రమం. ఒకటి జిల్లా లెవెల్లో రీజనల్ కోఆర్డినేటర్ మిగతా సీనియర్ నాయకులందరూ కలిసి పాల్గొని ఈ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయడము, మరి ఏ విధంగా మనం జిల్లాలోని కార్యక్రమాన్ని అమలు చేయాలని చర్చించుకోవడం, తర్వాత జిల్లా అధ్యక్షుడి గారి నేతృత్వంలో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అక్కడున్న శాసనసభ్యులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, కొత్తగా నియమించిన కోఆర్డినేటర్లు కానీ వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత అక్కడున్న ఇప్పటికే మనం అన్ని మండల మండల ఆఫీస్ డైరెక్టర్లందరినీ కూడా నియమించుకున్నాం. మరి ముఖ్యంగా రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదట కడప జిల్లాలోని కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. మరి అక్కడున్న మండల పార్టీ కన్వీనర్ల ఆధ్వర్యంలో మండల స్థాయిలో అక్కడున్న శాసనసభ్యులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, కోఆర్డినేటర్లు కానీ, ఆధ్వర్యంలో మండల స్థాయిలో, ఆ తర్వాత గ్రామ స్థాయిలో, మనం ఇంకా కొన్ని గ్రామాలలో గ్రామ కమిటీలు చేసుకొని మనం గ్రామ కార్యక్రమం చేస్తూ గ్రామ కమిటీలు కూడా పూర్తి చేసుకొని ఆ గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా అక్కడున్న మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మన శాసనసభ నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి. అయితే వీళ్ళు ఎక్కువ ఉంటే అంత గ్రామాలలో కూడా మన శాసనసభ ఇన్ఛార్జీలు పర్యటిస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ కార్యక్రమం అంతా కూడా మన ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, సంవత్సరం రోజుల్లో ఏదైనా చేశాడా, ఏది కూడా చేయకుండా 1 సంవత్సరం కాలం అన్ని సంక్షేమ పథకాలకు అప్పులు పడి ఇప్పుడు మళ్ళా 2వ సంవత్సరాలకి వచ్చిన తర్వాత వారు సుపరిపాలన మీ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మరి గ్రామాలలో ప్రశ్నించే కార్యకర్తలు ముందుకు వచ్చి ప్రశ్నించాలా? మనకు తెలుసు, మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టడం, మన నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది. మరి దానికి భయపడి మనం ముందుకు పోకపోతే మనకు రాబోయే రోజుల్లోది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతూ తప్పనిసరిగా ఇది మనం అమలు చేయాలా, వారి వైఫల్యాలన్నీ కూడా ప్రజలకు చాటి చెప్పాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది 5 వారాలు జరుగుతుంది. ఈరోజు జిల్లా స్థాయిలో అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా పూర్తి అవుతాయి. రేపు నుంచి నియోజకవర్గ స్థాయిలో, ఆ తర్వాత మండల స్థాయిలో, ఆ తర్వాత గ్రామ స్థాయిలో
గ్రామాలంతా కూడా ఎక్కువ సమయం కేటాయించి ఈ కార్యక్రమాన్ని మన ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత రామారావు గారు ఏదైతే అధికారంలోకి వచ్చేదాన్ని దోహదపడ్డాయో ₹2 కేజీ బియ్యం కానీ మద్యపాన నిషేధం కానీ ఇలాంటివన్నీ కూడా వాటిని అన్నింటినీ కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన చేయలేదు. చంద్రబాబు నాయుడు వస్తారే 2 రోజుల తర్వాత 2-3 నెలల తర్వాతే మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వం నడపడానికి విధులేని పరిస్థితుల్లో మద్యపాన నిషేధం చేస్తూ ఉన్నామని చెప్పి మద్యపాన నిషేధాన్ని చేయడం జరిగింది. ఆ రోజు మహిళలందరూ కూడా చాలా రామారావు గారి మీద నమ్మకం పెట్టి మద్యపాన నిషేధానికి మద్దతు ఇచ్చి అందరూ కూడా ఓట్లేసి అధికారంలో ఎక్కించారు. ఈయన వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం తీసేయడం, ₹2 కేజీ బియ్యాన్ని ₹5.25 చేయడం, కరెంట్ ఛార్జీలను 5 సార్లు పెంచాడు. ఆ 4 సంవత్సరాల్లో 5 సార్లు పెంచాడు. మరి అన్ని కూడా హామీలన్నీ కూడా తుట్టుకొచ్చాడు. మనందరికీ కూడా తెలుసు. మళ్ళా తిరిగి తన ఎన్నికల్లో కూడా అబద్ధాలు చెప్తూ ఉన్నారు. మరి 2014లో కూడా ఇదే విధంగా అన్ని మోసపూరిత మాటలన్నీ చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారని మనం అందరూ కూడా కష్టపడి పనిచేస్తే ఆ రోజు ఆయన మోసపూరిత మాటలంతా కూడా నమ్మి రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ అధికారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా ఏది కూడా అమలు చేయకుండా అన్ని కూడా తొమ్మిదిలో దొరికాడు. మరి మళ్ళా ఇప్పుడు 2024లో తిరిగి మళ్ళా అదే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఈసారి అయితే అనేక అబద్ధాలు చెప్పారు. ఇప్పుడే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్ని కూడా చాలా కూలంకషంగా చెప్పడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలన్నీ చెప్పి రైతులను కానీ మహిళలను కానీ యువకులను కానీ మహిళలను కానీ అన్ని వర్గాలను కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏదైనా అమలు చేస్తా ఉన్నాడంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏది కూడా అమలు చేయడు, చేసే పరిస్థితి లేదు. ఆ రోజు ఏం చెప్పాడు, సంపద సృష్టిస్తాడని నమ్మకం ఏంటి అన్నాడు. ఇవన్నీ కూడా అమలు చేస్తా అన్నాడు. దేనికి కూడా ఆంక్షలు లేవన్నాడు. ఈరోజు అన్నింటికీ ఆంక్షలు వస్తూ ఉన్నాయి. స్క్రూటీ చేసి తీసేస్తా ఉన్నారు. ఇచ్చే ఆలోచన పెన్షన్లు కూడా 4 లక్షలు దాదాపు 5 లక్షల పెన్షన్లు తీసేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి దానికి కూడా తూర్పుకొచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. మరి ఆ రోజు ఏం చెప్పాడు, సంపద తీసుకొస్తా అంటే ఇప్పుడు వచ్చి అదే P4 అని చెప్పి ఒక సమావేశం పెడితే అమరావతిలో మహిళలందరూ కూడా వెళ్ళిపోతున్నారు. మీకందరికీ అర్థం లేదా P4 అంటే? P4 అంటే ఏముంది, షావుకారులు డబ్బులు తీసి పేదలకు ఇస్తాడు. ఏ షావుకారు ఇస్తాడు పేదలంతా కూడా ఆస్తి పెంచిస్తాడు అని అడుగుతూ ఉన్నాను. ఇట్లాంటి అక్కర్లేని కార్యక్రమాలన్నీ పెట్టి ఏదో రకంగా మభ్యపెట్టి ఆయన అమలు చేయాల్సిన విషయాలన్నీ కూడా పక్కన పెట్టాలని చెప్పి ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా ప్రతిదీ కూడా సమయం దొరికినప్పుడల్లా కూడా ఈ విధంగా చేస్తున్నాడు. మరి నేను ఆర్థిక శాస్త్రవేత్తలు, నేను ఎకనామిక్స్ చదివాను, నాకు బాగా తెలుసు అని చెప్పి డబ్బా పట్టుకునే చంద్రబాబు నాయుడు ఏం చేసావు నువ్వు? అధికారంలోకి వస్తానే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. మరి మీరే అసెంబ్లీలో చెప్పారు 3 లక్షల చిల్లర ముందుంటే ఈయన మళ్ళా 2 చిల్లర చేశాడు. 4,90,000 కోట్లు మొత్తం అప్పు ఉంది అని చెప్పి స్వయంగా ఆంధ్రప్రదేశ్ నివేదికలో బడ్జెట్ నివేదికలో చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా అబద్ధాలు చెప్పడం, ప్రతిదీ కూడా మోసపోతే మాటలు చెప్పడం, ఏదో విధంగా ప్రజలు నమ్మించడం, మనం చేతకాని వల్లనే ప్రచారాన్ని ఎక్కువగా చేయడం, ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా పక్కగా పట్టిస్తా ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో మనం గ్రామాలలో పర్యటించాలా? పర్యటించి చంద్రబాబు చెప్పేవన్నీ తప్పుడు మాటలు, మోసపూరిత మాటలు. అందుకే దీనికి పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ. ఈ కార్యక్రమం పేరు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ.
మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకపోతే తప్పకుండా దీని ప్రతిఫలం వచ్చే ఏ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొకటి వచ్చినా ఎవరు వచ్చినా ఆ పార్టీ చెప్పే మాటలు కానీ వారి మేనిఫెస్టో కానీ నమ్మే పరిస్థితిలో ఉండరు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అన్ని కూడా అమలు చేశారు. పార్టీ ఇబ్బందులు ఉంటాయి. కరోనా సమయంలో 2 సంవత్సరాలు కరోనా ఉంటే అప్పుడు కూడా ఇచ్చిన తేదీల ప్రకారం ప్రతి పథకాన్ని కూడా బటన్ నొక్కి లబ్ధిదారులకు అందరికీ అందజేశారు. ఈ రోజుగా పద్ధతి ప్రకారం వాళ్ళ కార్యకర్తలకు కొన్ని కులాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడదు, మతం చూడదు, పార్టీ చూడదు, తదుకు రాజకీయాలు చూడదు, కేవలం పేదరికాన్ని చూసి ఇవన్నీ కూడా అమలు చేస్తారని చెప్పి అమలు చేశారు. అంత శుద్ధితో మన నాయకులు పనిచేస్తే ఈరోజు మోసపూరితంగా అధికారాన్ని చిక్కించుకొని అనేక ఇబ్బందులు గురి చేసిందే కాకుండా అకారణంగా మన కార్యకర్తల మీద నాయకుల మీద అనేక తప్పుడు కేసులన్నీ కూడా పెట్టే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకోవాలా. ప్రజలందరూ ఇప్పుడే చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద. మరి దీన్ని మనం ఇంకా ఎక్కువగా వారికి చెప్పగలిగి అవన్నీ కూడా చేసిన మోసపూరిత కార్యక్రమాలన్నీ చెప్పగలిగితే తప్పకుండా ఇది మంచి ఫలితాన్ని మన పార్టీ బలపడే దానికి ఇస్తుందని చెప్పి నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.